गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहार विकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहनो भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम अम्मा नी पादमो आनंदानिलयमो అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు సేవించిన బ్రహ్మాని పాదము బ్రహ్మాదులు సేవించిన బ్రహ్మాని పాదము రమవాణి సేవించిన రమ్యమైన పాదము రమవాణి సేవించిన రమ్యమైన పాదము అమ్మా నీ పాదము ఆనందానిలయము। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की, हर पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलु प्रियात्म बंधुलारा श्रीमत् शंकराचार्य विरचित श्री सौंदर्य लहरी इंదులో 37వ మంత్రం। विशुद्धरोते शुद्ध स्फटिक विशदं व्योमजनकं शिवं सेवे देवीमपि शिवमानव्यवस्थितं शिवमानव्यवसितां ययोः कान्त्या यान्त्या
శశికిరణ సారూప్య సరణే విధూతాం తద్ధ్వాంత విలసతి చకోరీవ జగతి విశుద్ధౌతే శుద్ధస్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే దేవీమపి శివ సమానం వ్యవసితాం యయోః కాంత్యాయాంత్యా శశికిరణ సారూప్య సరణే విధూతాం తద్ధ్వాంతా విలసతి చకోరీవ జగతి. ఈ విధంగా జగద్గురు శంకరాచార్యుల వారు చక్కగా అమ్మవారి యొక్క స్తుతిని చేస్తూ ఉన్నారు. ఆ స్తుతియే మనకి ఇప్పుడు ఈ యొక్క సౌందర్యహరిగా పరిగణింపబడింది. అందుచేత ఇటువంటి ఇప్పుడు ఇది జరుగుతున్నదల్లా ఏమిటి? అమ్మవారిని అలాగనే పార్వతీ పరమేశ్వరుణ్ణి ఈ విధంగా మనం ధ్యానం చేయాలి అన్నటువంటి ఈ ధ్యాన పద్ధతిని ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క మంత్రంలో పెట్టి మనకి ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా లోకంలో జపము చేస్తారు, కొంతమంది పూజ చేస్తారు, కొంతమంది ధ్యానము చేస్తారు, కొంతమంది ఈ ఒకదానికంటే ఒకటి ఏకాగ్రతని ఇచ్చేవన్నమాట. అర్థమైంది కదా? అయితే ఈ ఏకాగ్రత దేనివల్ల కలుగుతుందంటే ఇంతకుముందు కూడా మనం ఓసారి మీకు చెప్పి ఉన్నా, ఏది చేసేటప్పుడు మనస్సు ఇష్టదైవముతో తాదాత్మ్యం చెందుతున్నదో అదే మనకు సాధన. ఇప్పుడు పూజ చేస్తూ లయమైపోతారు కొంతమంది, జపం చేస్తూ లయమైపోతారు కొంతమంది, అలాగనే ధ్యానం చేస్తూ లయమైపోతారు కొంతమంది. ఏది గొప్పదంటే ఇక్కడ ధ్యేయముతో లీనము కావడమే గొప్పది. అది అన్నమాట, మనకి ధ్యేయముతో లీనం కావడమే గొప్పది. అది ఎలాగ లీనమవుతుందని విచారణ వద్దు. ఎన్నో త్రోవలు ఉంటాయి, ఎవరికే త్రోవ కావాలో ఆ త్రోవ సెలక్షన్ చేసుకొని ధ్యేయం దగ్గరికి పోతాం మనం. లేదా అన్ని త్రోవల్లోనే వెళ్తేనే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ధ్యేయ సిద్ధి నెరవేరుతుందని ఏం లేదు. మన ధ్యేయం కాశీ వెళ్ళాలి, ధ్యేయం ఎవరికి ఏదనుకోవాలో దాంట్లో పోతాం. అదే సాధన. ఫ్లైట్ మీద వెళ్ళారు కొంతమంది, ట్రైన్ మీద వెళ్ళారు కొంతమంది, బస్సు మీద వెళ్ళారు కొంతమంది, నడిచి వెళ్ళేవారు కొంతమంది, సైకిల్ మీద పోయేవారు, ఇతర వాహనాల మీద పోయేవాళ్ళు కొంతమంది. కానీ ఇక్కడ మనకి కావాల్సింది అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అంగల్లో అన్నీ ఉంటాయి. షాపింగ్ మాల్లో లేనటువంటి వస్తువులు చెప్పండి. ఇంకొక షాపుకు పోకుండా అన్ని మాల్లో అందులో ఎందుకు పెడతారు? ఇంకో షాపుకి ఒక్కరోజు పోయినారా కొమ్మ ఒలిగిపోద్ది అనమాట. వారితో స్నేహం పెడితే మొత్తం ఈ షాప్ బదులు ఆ షాపుకు పోతాడని ఈ షాపింగ్ మాల్లో అన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే మన షాపింగ్ మాల్లో అన్నీ ఉంటాయి. వేదాంత షాపింగ్ మాల్ అందులో అన్నీ మొత్తం ఇంకా దగ్గరికి పోక్కర్లేదు మనం. ఆ విధంగా ధ్యానం అనేది భగవంతుడికి 2 రూపాలు ఉంటాయని మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఎల్లప్పుడూ. ద్వే రూపే వాసుదేవస్య చరం అచరమేవ చ. చరం సాధూనాం రూపం అచరం ప్రతిమాదిషు. 2 రూపాలు దేవునికి, ఒకటి చర రూపం, ఇంకోటి స్థిర రూపం. చరము స్థిరముగా మారి ఉండిపోద్ది ఒకటి, చరంతో ఉంటుంది ఒకటి అనమాట. అర్థమైంది కదా? ఇక చరరూపాలు మారుతూనే ఉంటాయి, స్థిర రూపం అలాగనే ఉండిపోతుంటాయి. స్థిర రూపం అలాగే ఉంటుంది, చరం మాత్రం మారుతూ ఉంటుంటాయి. ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ మరి అమ్మవారు మారుతున్నారా? స్థిర రూపం మారడం లేదు. మరి శాస్త్రాలు చరరూపంలే మారుతూ ఉన్నాయి. ప్రవచనం చెప్పేవారు చరరూపంలే మారుతూ ఉన్నారు. అర్థమైందిగా? ప్రవచనాన్ని చెప్పేవారందరూ ఎవరు? చరరూపాలు. అమ్మవారు మాత్రం స్థిర రూపం. అందుచేత చరం సాధూనాం రూపం.
ఎవరు సాధువులు? చక్కగా సదాచారణ కలిగినటువంటి సత్పురుషులందరూ సాధువులే. సాధు శబ్దం అనేది కాషాయానికే పరిమితి కాదు. కాషాయ దండ మాత్రమే యతిం పూజయేత్ అనే ఆచార్యుల వారే మనకు పెట్టి ఉన్నారు. కాబట్టి కాషాయం సాధువే. మరి సాధువులు కాదా? మరి అక్కడ సాధు శబ్దం ఇచ్చారు కదా. చరం సాధూనాం, సత్పురుషులందరూ సాధువులే. అందుచేత ఈ ప్రకారముగా మనము ఆ స్థిర రూపాన్ని చక్కగా జపమో పూజో ధ్యానమో చేసుకుంటాం. అదే కదా వర్ణన. ఏ స్తోత్రమైనా దైవ వర్ణన. అర్థమైంది కదా. ఏ స్తోత్రం చదవండి, ఆ స్తోత్రం అంతా ఏమిటి? ఒకటి సాకార వర్ణన, రెండవది నిరాకార వర్ణన. అది సాకార వర్ణన. ఇంకా ఏమిటి? ఏ విధంగా అమ్మవారిని పొందుతామో ఆ లక్షణాలని మనకు ప్రకటన చేస్తూ ఉన్నారు. అందులో కూడా భక్తివశ్య, భక్తిగమ్య, భయావహ. నేను చెప్పాను కదా, ధ్యానగమ్య ఒక దగ్గర, భక్తిగమ్య ఒక దగ్గర, అర్చనేన గమ్య ఒక దగ్గర, సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. కాబట్టి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి, భక్తిగమ్య భక్తివశ్య భయాపహ. అది చెప్పు. ఇలాగా మనకి అన్ని అవకాశాలు భగవంతుడు ఇచ్చాడు. ఈ అవకాశం ఇవ్వలేదు లేదు. నన్ను చేరాలంటే నీకు ఒకే అవకాశం కాదు. ముందు నీ అంతఃకరణ శుద్ధిని కలిగించి నీ మనస్సుని ఏకాగ్రత చేసుకున్నావంటే చాలు. నీ అంతఃకరణంలో దోషాలు పోగొట్టుకుంటే చాలు. నన్ను కలిగి ఎంతసేపు అయ్యా? ఈ ముందు వచ్చి నీకు నాకు అడ్డు అవే ఉన్నాయి. అర్థమైంది కదా. మేఘాన్ని పక్కకు తీస్తే సూర్యుడు సాక్షాత్కారమే, నాచుని పక్కకు తీస్తే నీళ్ళు సాక్షాత్కారమే. అందుకే తెరదీయవా తిరుమల వాస, నీ తెరదీయవయ్యా అంటాడు. మనలో ఉన్నదేమిటి? అజ్ఞాన కాలుష్యమని తెర తీయడానికే శాస్త్రములు. ఆయనకి మనకి ఎంతసేపు? పెళ్లి కావడం ఎంతసేపు అండి ఇద్దరికి? అదొక పెద్ద పని. ముందు సంరంభమే ఎక్కువైనమాట. అంతే. పెళ్ళి ఏముంది? జీలకర్ర పొట్టి పెట్టి తాళి కడితే ఫటాఫట్ అయిపోయింది. గోవింద. ఎక్కడొక్కడు ఉండడు అక్కడ. అర్థమైంది కదా. ఆ ప్రకారముగా జీవబ్రహ్మకి యోగం ఎంతసేపు? అది తక్కువే. ఈ ముందు హడావుడిలో ఎక్కువనమాట. ఒకరికి ఎన్నో లాంఛనాలు ఉంటాయి. చేసేది అదైనా డైరెక్ట్గా వెళ్ళి కట్టిస్తే లాభం లేదు. అదే కదా. అన్నీ మొదటి లాంఛనాలు, అన్ని దంపుడులు, పెట్టుళ్ళు, ఏమే ఇచ్చుళ్ళు, పుచ్చుళ్ళు అన్నీ ఉంటాయన్నమాట. ఆ ప్రకారముగా మరి ఈ శాస్త్రాలు ఇవన్నీ అలాంటివి అనమాట. ఒక షాపు రూట్ని వేస్తాయన్నమాట. ఒక ఎక్స్ప్రెస్ వెళ్ళాలంటే ఏం చేయాలి? దానికి రూట్ వేయాలి. ఆ రూట్ వేసామా ఇంకా దాగదు బండి. సిగ్నల్ ఇస్తేనే అవుతుంది, కానీ లేకపోతే పోతూనే ఉంటుంటుంది. అందుచేత ఈ విధంగా సాధనాలను చక్కగా మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆచార్యుల వారు వర్ణన చేస్తూ ఉన్నారు. విశుద్ధోతుతే శుద్ధ స్ఫటిక విషిదం వ్యోమజనకం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? విశుద్ధి చక్రం విషయాన్ని చెప్తున్నారు. ఇంతవరకు హోక చక్రంలో చెప్పుకొని వస్తూ ఉన్నారు. ఈ మంత్రంలో ఏమిటి? విశుద్ధి చక్రం. విశుద్ధవుతూ, ఎందుకంటే సాధన చేసేవాళ్ళు అనేక మంది హోక చక్రములో అందుకే దేశబంధ చిత్తస్య ధారణ అనేటప్పుడు పతంజలి కూడా నువ్వు ఏదో ప్రదేశాన్ని ధారణ చేసుకో. అది నాభి చక్రమా, లేదా స్వాదిష్టాన చక్రమా, నయంపూరక చక్రమా, అనాది చక్రమా, నాసికాగ్రమా, భూమధ్యమా, సహస్రారమా, బై ఛాన్స్ నీకే ఇచ్చేస్తున్నాను అన్నాడు. అక్కడే నిలిపన్నాడు అనుకో. అక్కడ నిలిపితే అక్కడ నిలదా. ఒకరంటారు, స్వామీజీ మీరు భూమధ్యం అన్నారు కానీ నాకు ఎక్కడ నిలుస్తుంది, ఇక్కడ పెట్టచ్చురా, అక్కడ పెడితే మరి ఇక్కడికి పెట్టుకోమంట. అప్పుడు అర్థమైంది. నీకు ఎక్కడ నిలిస్తే అక్కడ పెట్టుకో. అర్థమైందే.
మరి నేను ఇక్కడ పెట్టమని కానీ ఇక్కడ నిలిచి ఈ మధ్యలో మహాభారతం సంవత్సరాలు జరిగిపోతాయి. అందుచేత ఎక్కడేముంటే అక్కడే. మరి కొంతమంది అడుగుతారు, ఏంటి ఇప్పుడు దేవుణ్ణి ఆయన ముఖం ఇటు ఉంచాలా అటు ఉంచాలా మన ధ్యానంలో, అర్థమైందా? ఇది అందరికీ డౌట్ అనమాట. ఇప్పుడు మనం ఇలా కూర్చుంటాం కదా, దేవుడిని అటు పెట్టాలా, ఆ ముఖం మన ధ్యానంలో తెచ్చుకోవాలా, ఇటు తెచ్చుకోవాలి. ఇది అటే కదా మనం పూజ చేసినప్పుడు దేవుడి ముఖం అటు పెట్టుకుంటావు, ఇటు పెట్టుకుంటావా? అటు పెట్టుకుంటే ఏం కనబడుతుంది? వీపే కనబడుతుంది, అర్థమైంది. ఇటు పెట్టుకుంటేనే ముఖం కనబడుతుంది, అర్థమైంది కదా. అందుచేత మన ఫోటో అక్కడ ఎలాగుందో నీ హృదయంలో పెట్టుకో దేవుడిని అంటే హృదయంలో పెట్టుకోవడంలో ముందుకే పెట్టుకోవాలి, అర్థమైంది కదా. హృదయంలో మరి పద్మాసనం అడు పెట్టుకున్నాం అనుకో, ఈ ఇటు పెట్టుకుంటేనే ఆ మొక్క నేను అటు పెట్టుకుంటే ఇంకేమిస్తుంది, అర్థమైందా. అందుచేత ఈ ప్రకారముగా ఇటే పెట్టుకోవాలి. అక్కడ కూడా ఆ పద్మాసనంతో కూర్చొని ఆ భూమధ్యానికి తిరుగా ఉన్నట్టుగానే భావించుకోవాలి. ఏదైనా సరే ఎక్కడ అలాగా ఆ విధంగా అనేకమైన చెప్పి ఇప్పుడు విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విషదం. హే భగవతి అమ్మా, తే నీ యొక్క శుద్ధౌ విశుద్ధౌ, ఆ విశుద్ధ చక్రం ఎలా ఉంటుందంటే శుద్ధ స్ఫటిక విషదం. శుద్ధ స్ఫటిక సంకాశం మనం చదువుతూనే ఉంటుంటాం. అందుచేత అసలు స్ఫటికం అంటేనే తెల్లగా ఉంటుంది, అర్థమైంది కదా. స్ఫటికం అంటేనే చాలా తెల్లగా, అందులో ఇంకా శుద్ధ స్ఫటికం అంటే అడిగామా ఇంకా తెలుపునమాట. అటువంటి శుద్ధ స్ఫటిక విషదం. కాబట్టి శుద్ధ స్ఫటికం అనిలే అది విషదం. అయ్యా నువ్వు చెప్పింది విశదీకరించు అంటే స్ఫుటంగా ప్రకాశింపజేయని అర్థం అన్నమాట. ఎవరైనా అంటారు కొంచెం బాగా విశదీకరించవయ్యా, ఏమిటి విశదీకరిస్తున్నావు అని అంటే ఏంటి, ఇంకా బాగా నిర్మలంగా. శుద్ధ స్ఫటికం అనేది ఆ నిర్మలమైనటువంటి మిక్కిలి నిర్మలమైనమాట ఆ విశుద్ధం. అటువంటిది ఆ యొక్క విశుద్ధ చక్రమందు ఆ తేజో రూపంలో ప్రకాశమానమై అక్కడ నిలుస్తున్నారు. సచ్చక్రోపరి సంస్థ అన్ని చక్రంలోనూ ఉంటూ లాస్ట్కి ఊపరికి వెళ్తున్నారు. అందుకే కదా మూలాధారేక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని అంటారు. ఇవన్నీ గ్రంథులు అన్నమాట మనకి, అర్థమైందే. ఒక గ్రంథులన్నీ మనం ఆ యొక్క ధ్యానంతో ఆ ధ్యానంలో పెట్టుకున్నటువంటి విశేషణాలతో ఆ భావంతో చేసేటప్పుడు ఈ గ్రంథులన్నీ పోతాయి. ఈ సత్వగుణ గ్రంథి పోతుంది, అర్థమైందే. రజోగుణ గ్రంథి పోతుంది, తమోగుణ గ్రంథి పోతుంది. అది అన్నమాట, ఈ గ్రంథులన్నీ పోతాయి ఆ విధంగా. ఎందుకంటే ఎంత కాంతివంతమైనటువంటిది మనకు కనబడుతూ ఉంటుంటే అంత మనస్సు ఏమవుతుంది లీనమైపోతాయి. కనీసం కాంతి చూడలేకనే కళ్ళు మూసుకొని ఉండిపోతారు కొంతమంది. అలాగైనా పునః లీనమవుతుంది అనుకోండా. ఇక్కడ అదేం కాదులే. ఇప్పుడు కొంతమంది ధ్యానం చేస్తున్నప్పుడు చాలా కాంతివంతమైనటువంటిది వాళ్ళకి కనపడుతుంటుంది. సాధకులకి ఒక విధమైన ఏకాగ్రత చెందినప్పుడు ఇంకేమీ తోచదు, ఆ కాంతి భాసంలోనే అలాగా ఉండిపోతారన్నమాట. అలా ఉండిపోవడంలో ఏమైపోతుంది, మనస్సు ఒకదానితో తన్మయత్వాన్ని చెందిపోతూ ఉన్నది అన్నమాట. అక్కడ మనకి మనలో ఉన్నటువంటి ఈ ఏవైతే ఈ రాగద్వేషాది మలినం ఉందో అవి సన్నగిలిపోతాయి అన్నమాట. ధ్యానం చేత ఏమైపోతాయి, సన్నగిలిపోతాయి. అవి పవర్ ఉండవు. సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థశ్చ వినే ఉన్నారు మీరందరూ కూడా. అందులో ధ్యానహీయ తద్వృత్తయ, ఇది ఒక సూత్రం మళ్ళీ, అర్థమైంది కదా. తద్వృత్తయ ధ్యానేన హీయ, అవి త్యజింపదగినవని సూత్రం పెట్టినారు. ధ్యానహీయ తద్వృత్తయ సమాధి భావనార్థ క్లేశ తనూకరణార్థ.
అవిద్య, అస్మిత, రాగము, ద్వేష, అభినివేశం ఇవన్నీ క్లేశాలు ఏమైపోతాయి? సూక్ష్మైపోతాయి. అలాగనే అక్కడ ఆజ్ఞాచక్రములో ఆ శుద్ధ స్ఫటికమైనటువంటి వర్ణనలో చక్కగా మనం ధ్యానం చేస్తూ ఉంటుంటే మనలో ఉన్నటువంటి అన్నీ ఏమి అణుగుతూ ఉంటుంటాయి. అవన్నీ అణుగుతాయి. తర్వాత మనకి ఏమొస్తుంది? ఒక దివ్య శక్తి ఉద్భవం అవుతుంటుంది లోపల. ఒక బలశక్తి మంచిగా ఉద్భవం అవుతూ ఉంటుంటుంది. శక్తి ఉంటే కదా ఏ పని అనేది చేయగలం కదా. ఒక శక్తి మనలో ఉన్నదంటేనే, ఒక పదం ఉంటేనే మనం చెప్పిన మాట ఎవడైనా వింటాడు. అది ఎవడు వింటాడు చెప్పండి? 100 సార్లు తిరిగినా ఎవడాడు. అలాగనే వాళ్ళకు ఒక శక్తి అనేది ఒక్కొక్కరికి ఒక శక్తి రూపంలో ఉంటుంటుంది. చేసే యొక్క పరిశ్రమను బట్టి వాళ్ళకి ఆ శక్తి వస్తూ ఉన్నది. అమ్మవారి యొక్క శక్తి, అలాగనే శివుడి యొక్క శక్తి. ఈ ప్రకారముగా ఆ విశుద్ధమైన చక్రములో శుద్ధ స్ఫటికమైనటువంటి ప్రకాశమానమైన తేజోరూపమైన వాడిని ప్రకాశించినటువంటి ధ్యానమును, అటువంటి నీ ఆజ్ఞాచక్రములో ఆ శివుడు కూడా ఆ విధంగా ప్రకాశింపడుతున్నాడు అన్నడు భావంతో చేసినటువంటి ధ్యానమును, ఇంకా అది ఎలాంటిది? ఆ యొక్క ఆజ్ఞాచక్రం యొక్క స్థితి చెప్తున్నారు. వ్యోమజనకం. ఇంకా ఎలాంటిదంటే అందులో ఉన్న శక్తి స్వరూపం ఎలాంటిది? వ్యోమజనకం. వ్యోమజనకం అంటే ఇది సామాన్యమా? అర్థమైందే. ఈ వాక్యం మళ్ళీ సంకలనమైంది. వ్యోమజనకం. కాబట్టి వ్యోమము ఎక్కడ పుట్టింది? అతడు జనకుడు అనమాట. ఆ స్వరూపం ఇది ఎలాంటిదంటే, అమ్మా ఈ వ్యోమం అంటే ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? అది జనకుడు. కొడుకు పుట్టాడంటే వీడికి జనకుడు ఎవరంటే తండ్రి అన్నమాట. అలాగనే మరి ఏమి దశరథుడు జనకుడు, మరి ఆయన ఎవరో రాముడు పుత్రుడు. అర్థమైందా? అలాగని ఒక పుత్రుడికి తండ్రి ఏమవుతాడు? జనకుడు అవుతాడు. ఈ పుత్రుడు పుట్టడానికి జనకుడు ఎవడు? తండ్రి. అలాగనే వ్యోమజనకం. ఈ వ్యోమం ఎక్కడ పుట్టింది? జనకం. అది మనం చెప్పుకున్నాం. ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. దీనికి జనకుడు ఏమైంది? ఆత్మయే జనకుడు. ఆ స్వరూపము ఈ భావనతో అక్కడ ఆజ్ఞాచక్రంలో భావించమని చెప్తున్నారు. ఇది తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాప అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవ ఏవ పురుషో అన్నరసమే. అక్కడ ఈ సృష్టికి మూలమైనటువంటి వాడు జ్యేష్ఠుడు అన్నమాట. అర్థమైంది కదా. మొట్టమొదట పుట్టేవాడిని ఏమంటారు? జ్యేష్ఠపుత్రుడు అంటారు. పుత్రికి పుడితే జ్యేష్ఠపుత్రురాలు. అందుకనే కొన్ని పండికాదుల్లో వేస్తుంటారు మా జ్యేష్ఠపుత్రుడు. అక్కడ ఆ పుత్రికి మా కనిష్ట పుత్రిక అంటే అది లాస్ట్, ఇది ఫస్ట్ అనమాట అర్థం. అలాగనే ఇప్పుడు ఈ సృష్టికి జ్యేష్ఠపుత్రుడు ఎవరయ్యా అంటే వ్యోమమే, ఆకాశమే జ్యేష్ఠపుత్రుడు. కాబట్టి ఈయనకి జనకుడు ఎవరయ్యా అంటే ఆ పరమాత్మ, ఏ ప్రకృతి స్వరూపమే, వచ్చిన చైతన్యమైన ప్రకృతి జననియే ఇతనికి తల్లి అన్నమాట. అర్థమైందా? ఈ తల్లి ఎవరు? ఆ జననియే. అటువంటి జనని స్వరూపముతో అక్కడ విరాజమానమై ఉంటున్నటువంటిది ఆజ్ఞ. ఈ విధముగా అక్కడ మనకి ధ్యానం చేసుకోవాలి. ఈ విధముగా శుద్ధ స్ఫటికం. ఆ వర్ణం ఎలాంటిది? తేజవంతమైన స్ఫటికం, ఏ మలదోషము లేనటువంటి వర్ణం అది అమ్మవారి వర్ణం. ఆ చైతన్య శక్తి వర్ణం లేక శివుడి వర్ణం. 3 మేళనమైనా ఇక్కడ ఏం లేదు, ప్రార్థనే కదా అందరూ చేస్తున్నది. అందుచేత అటువంటిది ఏమిటి? వ్యోమజనకం. ఈ ఆకాశాదులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆత్మ. అది ఎలా ఉంటుందంటే శుద్ధం. అది ఎప్పుడూ దానికి ఏ మలదోషమో లేదు, మలము లేదు, విక్షేపము లేదు, ఆవరణము లేనటువంటిది. అటువంటిది శివం. ఇంకా శివం అటువంటి వాడు ఈశ్వరుడు. శివ ఇది మంగళస్వరూపుడు, అది పరమాత్మ. అటువంటి వాణిని ఇంకా ఎలాగ మరి? ఇంకొక విషయం ఏమిటి?
శివ సమాన వ్యవసితాం దేవీమపి సేవే. శివ సమాన వ్యవసితాం, ఇద్దరు ఒకటే. అందుకనే ప్రారంభంలోనే శివశక్తి యుక్తో యది భవతి శక్తి అని పెట్టున్నారు. శివుడు ఈ యొక్క శక్తి లేనిదే ఆవగించి కూడా కదలలేడు. అందుచేత అటువంటి సమానమైన శక్తి అమ్మవారు. ఇప్పుడు ఎవరైనా ఒక అవతారానికి వచ్చినప్పుడు దేహం, కానీ ఈ దేహం ఇద్దరు అవతారాల్లో ఉన్న చైతన్యం మాత్రం ఒక్కటే. అవతారాన్ని బట్టి వర్ణన మారుతుంది అంతేగాని అందులో ఉన్న చిచ్చక్తి అన్నటువంటిది ఎవరికి మారదు. ఆ స్వరూపానికి అన్ని వర్ణనంతా ఒక్కటే రెండిటికి. అందుచేత శివ సమాన వ్యవసితాం, ఆ శివ సమాన స్వరూపమైనటువంటి దేవీమపి, ఆ దేవిని కూడా ఎక్కడ అటువంటి ఆజ్ఞాచక్రములో సేవి, నేను చక్కగా మనసుతో ధ్యానించి పూజించి అమ్మవారిని, అలాగనే పార్వతీ పరమేశ్వరుని జగతో ఏమన్నారు, జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరు, అటువంటి పార్వతీ పరమేశ్వరుని నేను సేవిస్తున్నాను అని సాధకుడు. అలాగనే శంకరాచార్యుల వారు కూడా నేను అటువంటి పార్వతీ పరమేశ్వరుని సేవిస్తూ ఉన్నాను అన్నటువంటి విషయాన్ని చక్కగా, అది మనకింతకీ ఏమిటి సారం అంటే ఆ ధ్యానములో చక్కగా నిర్మలమైనటువంటిది వ్యోమజర్గని ఆ పరమాత్మ స్వరూపమైనటువంటిదే ఈ రూపంలో ఉన్నదని భావించి మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అది అటువంటిది చెప్పి కాంత్యా యాంత్యా శశికిరణ సారూప్య సరణి, యయోహో అన్నమాట, యా కాదు యయోహో. ఇటువంటి యయోహో శశికిరణ సారూప్య సరణే కాంత్య యాంత్య. యయోహో అంటే ఇద్దరు కూడా శివశక్తులు, ఇద్దరూ కూడా ఏ విధమైనటువంటి సమాన రూపంతో భాషిస్తూ ఉన్నారు అంటే శశి కిరణ సారూప్య శరణే సరణే. ఆ శశి కిరణములు శశి అంటే ఎవరు? చంద్రుడు. ఆ చంద్రుని యొక్క కిరణములు సారూప్య శరణే, ఆ కాంతి ప్రవాహమానమై ఉన్నటువంటి కాంతిలో, అది యాంత్య అంటే ప్రవాహమానమై ఎల్లప్పుడు పొరడ వస్తున్నటువంటి కాంత్య, ఆ కాంతి. వాటి కాంతి ఎలాంటిది? అక్కడ ఆ హృదయాకాశంలో మనం ధ్యానిస్తున్నటువంటి ఒకటే, ఇంతకుముందు ఇద్దరు కలిసినటువంటి కాంతి కదా ఇప్పుడు మనం అక్కడ పెట్టుకున్నది. అటువంటి కాంతి ఏంటి? అటువంటి శశికిరణ సారూప్యమైన కాంతితో కూడినటువంటిది. మరి ఆ కాంతి ఏం చేస్తుంది మనకి? ఆ కాంతి మనకి ఏం చేస్తుంది? దాని ఉపయోగం ఏంటి? ఆ కాంతే మనకు శాంతినిచ్చేది. అర్థమైంది కదా? ఆ విధమైనటువంటి కాంతిని మనం ధ్యానిస్తూ ఉంటుంటే మనకు కలిగేది ఏమిటి? శాంతి. ఇంకా మనకు కలిగేది ఏమిటి? అది వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ విధంగా మనం పార్వతీ పరమేశ్వరుల్ని ఆ విధంగా మనం చక్కనేటువంటి ధ్యానంలో భావిస్తూ ఉంటుంటే, ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. కొంతమంది శివుడినే ధ్యానిస్తారు, కొంతమంది అమ్మవారిని ధ్యానిస్తారు. కొంతమంది అడుగుతారు, ఎట్లా మేము ధ్యానంలో ఇద్దరిని పెట్టుకొని చేయొచ్చా, ఒకరిని పెట్టుకొని చేయొచ్చా? మన మనస్సుకి తగిన ధ్యానం పెట్టుకోవాలి. ఇద్దరు కలిసి ధ్యానం మనం ముందు పెట్టుకోవాలనుకుంటే మన మనస్సు ఎలా నిలుస్తుందో అలా పెట్టుకోవచ్చు. ఒకటి చేసి అందరు ఇద్దరిని భావించుకునే శక్తి ఉంది. ఒకటి చేసి ఇద్దరిని భావించుకునే శక్తి అర్ధనారీశ్వరుడు ఏమంటారు అది. కొంతమంది శివలింగాన్ని చూసి చేసుకోవచ్చా, లేకపోతే శివుడు ఒక మూర్తిని పెట్టుకొని చేసుకోవచ్చా అంటారు. ఏదైనా ఒకటే, ఎక్కడ రెండు ఉన్నవే. శివశక్తిని కూడి శివలింగంలో ఉన్న పానమట్టం ఏమిటి? దేవి స్వరూపం. శివుడు ఎవరు? శివస్వరూపం.
పార్వతీ స్వరూపం ఏమిటి? పానమట్టం. శివస్వరూపం ఎవరు? ఈశ్వరుడు. రెండును. ఎందుకంటే అందుకే ధ్యానంలో మానవునికి పతంజలి అందుకే అన్ని రకాలు ఒక 15 చెప్పేసి లాస్ట్లో చెప్పేశారు పతంజలి. ఏమి ధ్యానానికి ఏమిటంటే యథాభిమతి ధ్యానాద్వా, అయ్యా యథా అభిమతం నీ మనస్సుకుందా అదే ధ్యానంలో పెట్టుకోమన్నాడు. అది అభిమతం. తనకు అభిమతం ఏదుందో దాన్ని ధ్యానం చేసుకో. ధ్యానం దేనికి? మనస్సు నిర్మలత్వం పొందడానికి, మన యొక్క క్లేశాలు సూక్ష్మము కావడానికి ధ్యానం అన్నమాట. జ్ఞానం ఏం చేస్తుంది? ఆ యొక్క క్లేశాన్ని పూర్తిగా దగ్ధం చేసి పారేస్తుంది. అర్థమైంది కదా? అందుచేత మనం ధ్యానం చేసేటప్పుడు ఆ భావంతో చేసుకోవాలి. అలా అది వర్ణన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అటువంటి చక్రం మీద ధ్యానం చేసి ఏకాగ్రతగా ఒక 40 రోజుల్లో సిద్ధి పొందిన వాళ్ళు నేను ఎంతమంది చూసిన. అర్థమైంది కదా? వాళ్ళకి ఆ సిద్ధులు ఇహలోకంలో. కొంతమంది సిద్ధి పొందినా ఆ సిద్ధి స్వార్థానికి ఉపయోగించారనమాట. ఆ సిద్ధి పరార్థానికి ఉపయోగిస్తారు, స్వార్థానికి. కానీ దానివల్ల అహంత వృత్తికి ఉపయోగించారు కొంతమంది ఆ సిద్ధి వచ్చిన తర్వాత అహంవృత్తి పెరిగిపోతారు కొంతమంది. అలా లేకుండా కొంతమంది వస్తాయి సిద్ధులు, ఏదైనా పని చేసినప్పుడు సిద్ధి రావడం సహజమన్నమాట. అందుకే మహర్షి మలయాళ స్వాముల వారు ఆ ధ్యాన యోగం చేస్తూ ఉండేటప్పుడు తిరిగి కూడా సిద్ధులు వచ్చి పడిపోతున్నాయి ఆయనకి. అప్పుడు ఈ సిద్ధులు పిలిచేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఎక్కడైనా సరే మా ఊరు వచ్చి మా అందరికీ ఒక మంత్రం చెప్పి తీర్చిదిద్దని అనేవాళ్ళు తక్కువ మంది. మా ఊరు వచ్చి మా ఊరు వాస్తు శుభ్రంగా ఉందా లేదా, మా ఇంటి వాస్తు శుభ్రంగా ఉందా చూడమనే వాళ్ళే 100 మంది. అర్థమైందే? అలాగా ఊర్లో ఉన్న అనర్థాలు పోగొట్టడానికి ప్రయత్నం అలాగే స్వాములు వారు పడిపోయాడట కొంతమంది. అప్పుడు స్వాములు వారు చూసి 1 సంవత్సరం వరకు నాకు ఏ సిద్ధి కలుగకుండా ఉండినట్లు భగవంతుడా ప్రసాదించని ప్రార్థిస్తే 1 సంవత్సరానికి ఆ సిద్ధులన్నీ రాకుండా పోయినాడు. అందుకని కదా, అందుకని ఆయనే రాసిస్తాడు పతంజలి. ఎంత సిద్ధులు చెప్పిన వారు కూడా నీ సిద్ధుల్లో తగులుకుంటే సంప్రజ్ఞ సమాధి కానీ నీకు అసంప్రజ్ఞ సమాధి రాదు, నీ జన్మ వ్యర్థం అంటాడు. అలాగనే ఇక్కడ సంప్రజ్ఞాత అసంప్రజ్ఞ సమాధులుగా. అందుకని ఈ ధ్యానములోనే ఆ భావం కూడా కలిపి ఇక్కడ ధ్యానం చేయమంటున్నాడు. వ్యోమజనానికి హితమైనటువంటి ఆత్మస్వరూపం ఈ కాంతి ఈ విధంగా భావించి ఇందులో సమ్మేళనం చేసుకో. ఎందుకంటే ప్రకృతి పురుష వివేకము, ఈ 2 శక్తుల యొక్క వివేకమే జ్ఞానము. అర్థమైందా? ప్రకృతి పురుషులే శివశక్తి స్వరూపులు. అర్థమైంది కదా? ఆ ప్రకారముగా ఒక శక్తి వచ్చినది అంటే అక్కడి నుంచే కదా వచ్చినది. ఇదంతా కూడా తమ ప్రధాన ప్రకృతి నుంచి ఉద్భవించినదే కదా ఇది. అందుచేత ఈ ప్రకారంగా మనము శివ సమాన వ్యవసితాం దేవీమపి శివం సేవే ఆ విధంగా ప్రార్థిస్తూ అటువంటి యయా కాంత్యాయాంత్యా శశికరణ సారూప్య సరణే, అటువంటి సారూప్య సరణం, అటువంటి స్వరూప ప్రవాహం నందు మనం ధ్యానం చేసినప్పుడు మనకు కలిగిన మార్పుని చెప్తూ ఉండాలన్నమాట భావంతో. ఎలా అంటే విధూత అంతర్ధ్వాంత విలసతి, విధూత అంతర్ధ్వాంత విలసతి విధూత. ఇది అన్నమాట. అంతఃకరణములో మనకున్నటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో దీనివల్ల అమ్మవారిని మనము ఈ ప్రకారముగా ధ్యానం చేస్తే మనకు కలిగినటువంటి లాభాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు అడుగులో. ఏం చెప్పారు? అంతర్ధ్వాంత విలసతి. ఆ అంతఃకరణములో చక్కగా మనకి ప్రకాశమానం ఎలాగంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటుంది అజ్ఞానం అన్నమాట. ఆ అజ్ఞానాన్ని ఎలాగిప్పుడు విధూత, చక్కగా దాన్ని విధూతం అంటే పూర్తిగా కడిగి వేయడం అన్నమాట, పూర్తిగా దాన్ని నాశనం చేయడం అన్నమాట. ఆ నాశనం చేసే శక్తిని అమ్మవారు మనకిస్తున్నారు. ఎవరెవరికి ఈ విధమైన అజ్ఞానం ఆవరించి ఉన్నదో అది
నాశనం అవుతుందన్నమాట. ఒకరికి అహంవృత్తి అజ్ఞానం ఉండొచ్చు, ఒకరికి హోదా అజ్ఞానం ఉండొచ్చు, ఒకరికి శబ్దస్పర్శ రూప రసజ్ఞాన ఈ రసగంధాదుల కంటే అన్యం లేదన్నటువంటి అజ్ఞాన వృత్తి ఉండొచ్చు, ఒకరికి ఎల్లప్పుడూ రజోగుణ అజ్ఞానం ఉండొచ్చు. ఈ విధముగా ఆ అజ్ఞానం చెప్తున్నారు. అది విధూత అంతర్ధ్వాంత అజ్ఞాన. ఆ అంతఃకరణములో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని విధూత చక్కగా కడి బారేస్తుందట. ఇంకా అది పోతే ఇంకేం కావాలి మనకి? అప్పుడు ఎలా ఉంటాయా మనం అంటే ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ, చెకోరివా. కాబట్టి ఈ మూడు లోకాలలోనూ మనకు వ్యాపించిన అజ్ఞానం ఏదైతే ఉన్నదో జగత్తులో, అది ఆ అజ్ఞానం ఎవరో అందరికీ ఉంటుంది. అజ్ఞానం అది దేవతలకి ఉంటుంది, మనకి ఉంటుంది. ఎవరికి అజ్ఞానం లేనివాడు ఎవడున్నాడు? అజ్ఞానాన్ని పోగొట్టుకున్నారు అంతే, అందరూ ప్రయత్నం చేసి. కానీ దేవుడికి అజ్ఞానం లేదా? ఇంద్రుడికి లేదా అజ్ఞానం? చంద్రుడికి లేదా అజ్ఞానం? ఆ అజ్ఞానాన్ని బట్టి వారి గతి స్థితి ఏమైందో మనందరికీ కథల రూపంలో తెలుసు అన్నమాట. మనందరికీ కథల రూపంలో విని ఉన్నాం. ఆ అజ్ఞానానికి వచ్చిన గతులు, వారి పడే బాధలు అన్నీ విన్నాం మనం. అటువంటి అజ్ఞానం జగతి అంటే మూడు లోకాల్లో కూడా ఎవరైనా సరే ఈ ప్రకారమైనటువంటి ధ్యానాన్ని చేసినటువంటి వారికి ఏమవుతుంది? అంతర్ధ్వాంత విధూత. అది అంతర్ధ్వాంత, అంతఃకరణంలో ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని విధూత మొత్తం తీసి పారవేస్తుందట. అది మరి అప్పుడు తీస్తే ఎలాగంటాం మనం? చెకూరివ విలసతి. ఏంటంటే ఎలాగైతే అమావాస్య వచ్చిందనుకోండి, చెకోరు పక్షికి ఏమీ సుఖం లేదు. అమావాస్య ఉందన్న 5 రోజులు అజ్ఞానావస్థ దానికి. అమావాస్య పోయిన 5 రోజులు కూడా దానికి అజ్ఞానావస్థే. అంత తొందరగా ఎందాగుని దాని నుంచి ఏమి స్రవించదు. అలాగనే దానికి ఈ చీకటి ఎప్పుడైతే పోతుందో, ఆ పూర్ణిమ ముందు వచ్చిన 5 రోజులు, ఆ పూర్ణిమ వెళ్ళిన తర్వాత 5 రోజులు ఏమిటంటే అది పూర్ణచంద్రుడు అన్నమాట. పూర్ణిమ నుండి ముందు 5 రోజులు, పూర్ణిమ వెళ్ళిన 5 రోజుల్ని ఏమంటారు? చంద్రుడికి 3 అన్నమాట. 1 పూర్ణచంద్రుడు, 2 మధ్యమ చంద్రుడు, 3 క్షీణచంద్రుడు. అర్థమైంది కదా? చంద్రుడికి 3 విధాలు. అందుకే జాతకాలు చూసేవారు కూడా ఈ సమయంలో పుట్టారు. ఇతడు పూర్ణచంద్రుడైతే పూర్ణ ఫలం ఇస్తాడు చంద్రుడు ఎల్లప్పుడూ జాతకానికి. మధ్యమ చంద్రుడైతే మధ్యమ ఫలం. అదే అధమ హేమామ క్షీణచంద్రుడైతే పాపగ్రహంతో సమానం చంద్రుడికి అది. కానీ శుభగ్రహం అయితే ఇది పూర్ణచంద్రుడైతే గురువుకి ఎంత పవరో చంద్రుడికి అంత పవరు. గురువు ఏం ఫలాభం ఇస్తాడు. అందుచేత ఈ చీకటి వీడిపోయినటువంటి చెకోర పక్షి ఎలా ఉంటుంది అంటే ఆ వెన్నెలని ఆస్వాదిస్తుంది అన్నమాట. చంద్రుడి నుంచి వచ్చిన జ్యోత్స్న అదే మామూలుగా ఈ ఆహారాలు తిందు, అది అవి తినదు, అది అక్కడి నుంచే వచ్చి. అందుకనే సాంద్ర నిహారములకే గుణే అన్నాడు కదా. చెకోర మరుగనే మందార మకరంద మాధుర్యమునదేలు మధు పొంగు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికిల తూగురాయించ సనునే తరంగినులకు చెప్పుకొచ్చారు. అర్థమైంది కదా? నిర్మల మందాకిని తూగురాయించ తరుణే తరంగినులకు అన్నారు. అలాగనే సాంద్ర నిహారములలో ఉన్నది చెకోర పక్షి ఎప్పుడూ కూడా ఇది పోదట. అది ఎక్కడ పోతుంది? అది ఆ చెకోర పక్షి ఆ చంద్రుడి నుంచి వచ్చిన నురుగు ఉంటుంది అన్నమాట, అమృత కిరణాలు. అర్థమైందా? ఆ కిరణాలు భూమికి తాకకుండానే ఆ యొక్క ఆస్వాదిస్తుంది. అలాగనే ఈ సాధకుడు ఈ చక్కనైనటువంటి ధ్యానం చేస్తూ ఈ భావనలతో తన్మయవుతున్నప్పుడు అందులో ఉద్భవించినట్టు అజ్ఞానం చీకట పోయి
ఆ యొక్క అమృత వర్షమైనటువంటి నిత్యానంద స్వరూపమైనటువంటి ఆ అమృతాన్ని గోలుతూ ఉన్నాడట. ఆ అమృతాన్ని గోలినప్పుడే అజ్ఞానం వీడి నిజస్వరూపాన్ని ప్రకటన చేసిన సమయం అది. అర్థమైంది కదా. అటువంటిది ఆచార్యుల వారు ఈ విధమైనటువంటి స్థుతిని చేస్తూ ఉన్నారు. ఇందులో కూడా ఇది అందుకు ఈ ప్రకారముగా విశుద్ధ చక్రములో దిదీప్యమానమైనటువంటి తేజస్సుతో ఉన్నటువంటి వారు అలాగనే ఆత్మతత్వ స్వరూపముతో నిబిడీకృతమైన స్వరూపమని మనం భావించుకొని అలాగనే ఆ యొక్క ధ్యానం చేసే శివపార్వతుల యొక్క కాంతులు వెదజల్లుతూ ఉంటుంటే ఆ కాంతి ప్రవాహములకు ఆ చీకటి పోయేటట్టుగా ఆ కాంతి ప్రవాహమైన ధ్యానానికి ఈ అజ్ఞానం పటాపంచలైపోయి చకోర పక్షి అమృతాన్ని చక్కగా త్రాగినట్టుగా ఈ సాధకుడు అటువంటి అమృతాన్ని త్రాగి మరణ ధర్మములిని స్వరూపము కలవాడు అవుతున్నాడు. అర్థమైంది కదా. ఇది ఒకదానిలో ఒకటి ఎంత మాధుర్యం. ఈ సౌందర్య హరి అన్నటువంటిది ప్రతి దానికి ఒక సిద్ధే. అందుకనే ఈ పారాయణ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఈ రహస్యం తెలుసుకున్నారు. సూక్ష్మంలో మోక్షం వచ్చే రహస్యాన్ని అందరికీ ఇది కలిగే ఈ బాధలు పోతే కదా. ఏదైనా ఎవరికైనా బాధగా ఉన్నప్పుడు ఈ బోధపడుతుందా? ఎవరికి బోధపడదు. బాధ పోవాలంటే అమ్మవారి సౌందర్య స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేసి అర్థాన్ని స్వీకరిస్తే ఆ బాధ పోయి బోధ వస్తుంది అన్నమాట. ఎన్నో సిద్ధులు కూడా వచ్చిస్తాయి. అది ఆ విధంగా ఈ 30వ శ్లోకంలో మనకి విశదీకరించారు. ఇప్పుడు 38వ మంత్రానికి వెళ్తున్నాం. సమీల సంవిత్ కమల కమల మకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాన్మానసచరం యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాద్గుణం అఖిల మధ్య పయైవ సమీలతు సన్నితు కమల మకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాన్మానసచరం యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణం అఖిల మధ్య పయ ఇవ. ఇందులో మనకి అనాహత చక్రం యొక్క విశేషాన్ని చక్కగా వర్ణిస్తున్నారు. అనాహత చక్రం ఎక్కడుంటుంది? హృదయాకాశంలో ఉంటుంది అన్నమాట. హృదయ కుహర మధ్య అంటారు దాన్ని. అర్థమైంది కదా. అందులో మనకి రమణ మహర్షి రాసినటువంటి ఉన్నాయి కదా. దాంట్లో కూడా హృదయ కుహర మధ్య. అటువంటి ఆ హృదయ కుహర మధ్యంలో ఏమిటాయంటే అనాహత చక్రం. అది ఆ అనాహత చక్రంలో అలాగా ఉండి ఆ ప్రకారం ఏ ప్రకారముగా ఉంటున్నావో మనం ఏ ప్రకారంగా ధ్యానం చేయాలో అన్నటువంటి విషయాన్ని చక్కగా అది కాబట్టి అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏ విధంగా ఉంటుందా అనాహతం? సమున్నీల సంవిత్తు కమల మకరందైకరసం. సమున్మీల అది ఉన్మీలనం అంటే తెరుచుకోవడం. అర్థమైంది కదా. ఉన్మీలనం అంటే తెరుచుకోవడం అన్నమాట. ఎప్పుడు కూడా సమ్మేళనం మూసుకోవడం. అది ఇక్కడ ఉత్తు ఉపసర్గ, అక్కడ సమ్ముపసర్గ అనమాట. ఉత్తు మేళనం ఉన్మేళనం సమ్మేళనం సమ్మేళనో నయనయో నహి కించిదస్తి అంటాడు. ఆ సమ్మేళనం పూర్తి అనమాట. ఇంకా అంటాడు కళ్ళు మూసుకోవడం. సమ్మేళనే నయనయో నహి కించిదస్తి. కదల్లా మీరు ఇంతకుముందు ఉన్నారు చాలాసార్లు. కాబట్టి ఆ రాజుగారి ఇంట్లో ఒకటి బంగారం పల్లె దాచుకొని పోతాడనమాట. దాచేసి కూతురి పెళ్లి చేద్దామని
ఆ లోనకి దూరిపోతాడు పాపం, తెల్లవాడిపోతాడు. ఏది పట్టుకున్నా వాడికి పాపం బంగారం దొంగతనం చేస్తే నరకంలో 1000 సంవత్సరాలు ఉంటామని వచ్చింది. అదే దుంపాదేగా ఈ బంగారు పల్లెం పారేశాడు. అక్కడ వెండి పల్లెం పట్టుకుపోతా ఉంటే 500 సంవత్సరాలు నరకంలో ఉంటామని వచ్చింది. అది పోయింది. కంచు పల్లెం పట్టుకుపోతే 100 సంవత్సరాలు నరకంలో ఉంటాడు. తెల్లవాళ్ళు ఈ పండితుడికి ఇదే అనమాట. చదువు పనికి వస్తుంది, అర్థమైంది కదా. పనికి రాకుంటే ఎప్పుడు పోదు. చదువుకోడు కాబట్టి పనికి వచ్చింది ఆయనకి. తెల్లారిపోయిన తర్వాత ఆ లోపలికి మంచి కింద దూరిపోయాడు. రాజుగారి పండితుడు కదా, దూరిపోయాడు. సరే, రాజుగారికి తెల్లవారులేసి ఉంది మా గదందరూ వెళ్ళిపోచ్చినారు. వచ్చి బ్రహ్మాండంగా ఆ వంది మాగదులందరూ కూడా సుప్రభాతాన్ని చదివేశారు. ఆ ఇక్కడ ఏనుగులు వచ్చి ఘీంకారాన్ని బ్రహ్మాండంగా చేసినాయి. ఆ తర్వాత హాయిగా యవనమైనటువంటి సుందరులందరూ వచ్చి హారతులు ఇచ్చారు. ఆయన ఈ విధంగా ఆహా, నా జీవనమే జీవము కదా, ఈ జగత్తులో నా జీవనం ఎవరుకుంటుంది అని అంటున్నాడు అనమాట. ఎవరు? ఈయన కింద నుంచి మురుకోకూడదా? సమ్మేళనే నైనయో కిమస్తి అన్నాడు పండితుడు. రాజా, నువ్వు మురిచిపోతున్నావు అని జ్ఞాతముడు పూర్తిగా మోసుకుంటే ఇదంతా ఉందా అన్నాడు. రాజుగారి కళ్ళు ఒకసారి జిగ్గుమన్నాయి. ఇదంతా లేదా అన్నాడు. నువ్వేట్రా బాబు కిందనున్నావు అన్నాడు. ఈయన వేళకు వచ్చావన్నాడు. ఏదైనా కర్మకాయలు వచ్చినా మీ దగ్గర అబద్ధం ఎందుకు? ఏదో దొంగతనం చేసి పట్టుకో అమ్మాయి పెళ్లి చేసుకుందా అని వచ్చినా అని మరి నాకు చేతి పట్టుకుంటే అదే నరకం వచ్చిందా, దాని నరకంగా నాకు కళ్ళు తెరిపించావు అని అప్పుడు వాడి జ్ఞానాన్ని పొందాడు. సరే, సమ్మేళనం అంటే ఏంటి? కళ్ళు మూసుకోవడం. ఉన్మేళనం అంటే ఏంటి? తెరుచుకోవడం. అలాగా సమ్యక్ ఉన్మీలన సంవిత్తు. అక్కడ ఏమిటయ్యా కమలము? ఆ కమలము ఎలాగ వికసించిందంటే చక్కగా ఆ హృదయ కమలం అంటారు దాన్ని. అందుకనే మనకి భగవంతుని ఎక్కడయ్యా పొందాలి అంటే ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. అర్జున, ఏమిటయా? సకల భూతముల యొక్క హృదయ కమలములో నేను ఆసనం అన్నారు. అంతా ఆసనం అనుకోండి. మనకి ఇల్లులో 10 గదులు ఉంటాయి. 10 గదుల్లోనే యజమాని కూర్చుంటాడా? అర్థమైంది కదా. ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక రూమ్ ఉంటుంది. అలాగనే ఇక్కడ ఏమిటి? ఆఫీస్ రూమ్ ఉంటుంది. యజమానికి కొన్ని కుర్చీ వేరేగా ఉంటుంది. అన్ని కుర్చీల్లో కూర్చుంటే యజమాని ఎవడానికి ఉంటాడు. అర్థమైందా? అందుచేత యజమాని కూర్చోవాలి, అంతేగాని అక్కడే ఉంటాడు కాదు. ఇళ్ళలో తిరుగుతాడు, ఊరల్లో తిరుగుతాడు. అర్థమైందే? వ్యాపారానికి పై ఊర్లు వెళ్తాడు, ఫ్యాక్టరీకి వెళ్తాడు. అయినా సరే వచ్చేసరికల్లా ఇది యజమాని నిలయము. అలాగే ఇక్కడ అడ్రస్ ఏంటి చెప్పాడు భగవంతుడు? హృదయేర్జున తిష్టతి. ఎవరు చెప్పారు? కృష్ణ పరమాత్మ ఆ హృదయ కమలంలో ఉంటాడు. ఆ హృదయ కమలము ఎలాగంటది? కమల మకరందైకరసం సమ్యక్ ఉన్మీలతు. అది ఆ యొక్క కమలములు వికసించినటువంటి అఖండైక్యమైన రసముతో ఉప్పొంగిపోతూ ఉంటుంటాడట. అయితే ఏంటి ఆ కమలము? ఏ కమలము అంటే ఇక్కడ ఇచ్చారు శంకరాచార్య. సంవిత్ కమలం. సంవిత్ అంటే జ్ఞానం. సంవిత్ అంటే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞాన కమలం హృదయంలో ఆ జ్ఞాన కమలము వికసిస్తూ ఉంటుంది. సంవిత్ కమలం. సంవిత్ అంటే జ్ఞానం అన్నమాట. ఏది మారినా జ్ఞానమో మారదు. జాగ్రత్త అవస్థ మారినా, స్వప్నావస్థ మారినా, సుషుప్తావస్థ మారినా సంవిత్తు ఏకాయేవ అంటారు పంచదశీకారు విద్యారణ్య స్వాముల వారు. అర్థమైందా? ఆయన అవస్థలు మారినా పంచదశిలో సంవిత్తు ఏకాయేవా. నువ్వు ఏ చక్రాలకి ఎక్కడ మారినా సంవిత్ అనేది ఒక్కటే. అటువంటి సంవిత్తు కమల మకరంద రసికం. జ్ఞానానంద రసంతో పూర్ణంగా నిండి నివిడీకృతమై వికాసమానవి ఉన్నటి కమలములో అది అంటారన్నమాట. అక్కడ కిమపి మహతాం హంసద్వంద్వం. హంసద్వంద్వం అతను పార్వతీ పరమేశ్వరుడు వీరన్నమాట. అర్థమైంది కదా? ఇది అలాగనే
మహతాం మానసచరం. అది మానస సరోవరంలో హంసలు ఉంటాయి అంటారు. అటువంటి మానస సరోవరంలో ఉండే హంసలు అవి చాలా తెలివి గలవన్నమాట. అర్థమైంది కదా. దగ్గర ఉన్నవన్నీ కొంగల్లాంటివే కానీ హంసలు కావన్నమాట. ఉంటాయండి అలాగా. ఆ విధంగా ఒకదాని ఒక శ్రేష్టత్వం కదా. ఇప్పుడు ఒక్కొక్క ఊరు ఒకదాని పంటకు శ్రేష్టత్వం. మీ ప్రదేశం ఏమిటంటే మా ప్రదేశంలో చక్కనైనటువంటి మంచి పంటలో యాపిల్ పండు పండే ప్రదేశం ఒకటి అంటారు. అలాగనే మనం పచ్చకర్పూరం పండే ప్రదేశం ఒకటి అంటారు. అలాగనే మానస సరోవరంలో రాజహంసలు అనే పేరు అనమాట. అది ఆ మానస సరోవరం, ఇక్కడ ఈ మానస సరోవరం ఇది అనమాట. అదే ఈ మనస్సే ఒక సరోవరం. అటువంటి మానసచరం హంసద్వంద్వం. మరి అటువంటి హంసద్వంద్వం అన్నమాట. అందులో పార్వతీ పరమేశ్వరుడు చక్కగా అందులో దీదీప్యమానమై ఆ కమలము జ్ఞాన వికాస కమలములో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. మహతాం అటువంటి వారిని భజే, నేను ధ్యానిస్తున్నాను, నేను సేవిస్తూ ఉన్నాను, నేను పూజ చేస్తూ ఉన్నాను, నేను భజన చేస్తూ ఉన్నాను అన్నటువంటిది ఇక ఇప్పుడు చెప్తూ ఉన్నారన్నమాట. అటువంటి వారు ఆ విధమైనటువంటి హృదయాకాశంలో ఉండి చరిస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఆలాపం అంటే మాటలు, ఆ మాటలే మనకి ఏమైపోయినాయి అంటే చెప్తున్నారు ఇక్కడ. యథాలాపాత్, ఏదైనా సరే మనం దగ్గర కూర్చున్నామంటే ఊరికి కూర్చుంటామండి, ఏదో ఒక మాటలో ఆడుతూనే ఉండాలి. అర్థమైంది కదా. ఎక్కడైనా మానవుడు సామాన్యంగా కూర్చోడు ఉండదు, ఏదో ఒక మాట, ఇంటి మాటలో ఒంటి మాటలో ఊరు మాటలో వీధి మాటలో ఏదో ఒకటి ఉంటాయి. అర్థమైందే. కొన్ని ఆలాపాలు ఉంటాయి, కొన్ని ప్రలాపాలు ఉంటాయి, మరి కొన్ని విలాపాలు ఉంటాయి. అర్థమైంది. అది ఆ సబ్జెక్టుని బట్టి ప్రలాపం వస్తుంది, సబ్జెక్టుని బట్టి విలాపం వస్తుంది, కొంచెం సబ్జెక్టుని బట్టి ఆలాపం వస్తుంది. అసమంతా తలాప ఆలాప. సరే, మొత్తం మీద వీరి జ్ఞాన సబ్జెక్టు కదా. ఇద్దరు కూడా జ్ఞానామృతైక రసంలో ఉన్నటువంటి ఆలాపాల వల్లనో ఏమొచ్చేసింది, అష్టాదశ గణిత విద్యా పరిణతి. అది అన్నమాట. అందుకనే ఏమిటయా అంటే అష్టాదశ గుణిత 18 విద్యలో పరిణతి జనించేసేయట అక్కడి నుంచి మనకి. అర్థమైంది కదా. అది మన ఆలాపాలు దేనికి వెళ్ళిపోతే చూడండి, ఆలాపాలు వల్ల లోకానికి ఎంత మేలు చూడండి. అందుకనే సంవిత్ జ్ఞానకంలో విహరించే వారికి ఆ జ్ఞాన ప్రసూనమే వస్తూ ఉన్నదన్నమాట. మామూలకంలో విచారించిన వారికి తాత్కాలిక మానసానందమే కలుగుతుందన్నమాట. అందుచేత ఏటో అక్కడ మనకి వచ్చినటువంటివి వీళ్ళిద్దరూ హంసద్వంద్వం అంటే శివశక్తి స్వరూపం అన్నమాట. ఎలాగా 25 తత్వములతో కూడిన ప్రకృతి అయితే ప్రకృతికి అతీతమైనది 26వ తత్వము పరమాత్మ స్వరూపం ప్రకృతి. అది ఆ విధమైనటువంటి శక్తి స్వరూపం వర్ణన చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ మనకి. ఈ విధంగా అటువంటి ద్వంద్వం మిథునం జంటను నేను భజిస్తూ ఉన్నాను అని ఆచార్యుల వారు ప్రకృతి పురుషుల్ని ఈ విధంగా 24 తత్వాలు తీసుకుంటే ఇది 25 అవుతుంది, 25 తీసుకుంటే 26 తత్వాలకి ఏం పెద్ద ఎక్కువ పర్లేదు, ఎక్కువైనా తక్కువైనా ఆ తత్వములతో కూడిన హంసద్వంద్వాన్ని నేను చక్కగా భజిస్తున్నానని ఆచార్యుల వారు చెప్తూ, మరి ఏమిటయ్యా మరి ఈ యొక్క ఈ 18 మనకు పుట్టిన ఏమిటి అదే దాన్ని సంగ్రహంగా వారు వ్యాఖ్య చేశారు. 4 వేదాలు అయింది కదా. అవి ఎన్ని 4 వేదాలు. వేదములు అర్థం కావాలంటే అందుకే మొట్టమొదటి అవి కూడా వాటితో పాటు వచ్చాయి. వేదాంగత్వేన వేదములు 4, వేదాంగాలు 6. 4 వేదాలు ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఇవి 4 వేదాలు. అలాగనే
వేదాంగాలంటే ఏమిటి? శిక్ష, వ్యాకరణము, కల్పము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము. ఇవన్నీ 6, 4 ఇవి 10 అయిపోయినాయి. అలాగనే అక్కడ మీమాంస ఒకటి, న్యాయం ఒకటి, అలాగనే ధర్మశాస్త్రం ఒకటి, ఇంకోటి పురాణం ఒకటి. అలాగని మనకి వేదాలలో కూడా ఉపవేదాలు అన్నమాట. ఆయుర్వేదము, గాంధర్వ వేదము, ధనుర్వేదము, అర్థశాస్త్ర సంబంధ వేదము, ఇవన్నీ కలిసి మొత్తం 18. అందుకని ఇక్కడ ఆచార్యుల వారు అష్టాదశ గుణిత విద్యా పరిణతి, ఈ విధంగా 18 విద్యలు మనకి చక్కగా ప్రకాశమైనాయి. అటువంటి జ్ఞాన కమలములో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల నుండి ఇవన్నీ మనకి ఉద్భవించి లోకానికి హితాన్ని చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ ప్రకారమైన ధ్యానాన్ని మనం చేస్తూ ఉంటుండాలి. అర్థమైంది కదా? దీనివల్ల మనకు కలిగేది జ్ఞానమే, ఇంకోటి లేదు. అలాగనే ఇక చెప్తున్నారు, యథా ఆదత్తే దోషాత్ గుణం అఖిలం అభ్యః పయ ఇవా. ఇప్పుడు ఏమిటి అంటే, ఎందుకు వీటికి హంసలకింత ప్రఖ్యాతి వచ్చినది అంటే, లోకంలో ప్రకృతి దోషం అనేది ఉంటున్నది. అర్థమైంది కదా? ఎందుకంటే 3 గుణాలు దోషవంతంతో ఉన్నది. ఆ ప్రకృతిని ఉత్పాదన చేసిన వారికి ఈ దోషం లేదు. ఈ రెండును విడదీయడమే హంస యొక్క లక్షణం, మానస హంస. అలాగనే పై హంస ఏమిటి? ఇక్కడికి ఉదాహరణ అభ్యః పై ఇవా. ఆ పుస్తకంలో కూడా అది జలము అని పడాలన్నమాట. అక్కడ మొట్టమొదటి చిన్న పుస్తకంలో వాళ్ళు అక్కడ లా ఎగిరిపోయింది, జాము ఏదో పడిపోయినా. కాబట్టి అభ్యః పై ఇవ. అభ్యః అంటే నీరు, పైహ అంటే ఏమిటి? పాలు. నీర పాల ఈ రెండిని విడదీసే శక్తి ఎవరికి ఉన్నది? హంసకే ఉన్నది. అర్థమైందా? ఈ రెండు విడదీసే శక్తి ఎవరికి ఉంది? హంసకే ఉన్నది. ఇంకోటి అది విడదీయలేదంటే కొంగ అనుకోవాల్సిందే. దాన్ని హంస అనడానికి పని లేదు. అది రామకృష్ణకి పరమహంస అని పేరు పెట్టారు. అర్థమైంది కదా? ఎందుకు? ఆయన ప్రకృతి పురుషుల్ని చక్కగా విడదీసి ప్రకృతి తత్వాన్ని తెలుసుకొని పరమ పురుషుణ్ణి ధ్యానించేవాడు కాబట్టి అది తిరిగి తెలుసుకున్నాడు. మొట్టమొదటి అమ్మవారిని సేవించాడు. అర్థమైంది కదా? తర్వాత తోతాపరి కృప వల్లనో ఆయనకి జ్ఞానం కూడా కలిగింది. ఈ జ్ఞానము ఈ రెండు వచ్చేటప్పుడు ఏది ఆధిక్యత అన్నటువంటి తెలుసుకొని ఆధిక్యానికి విశేషాన్ని ఇచ్చాడు. అది అన్నమాట. అందుచేత ఎత్తు ఆదత్తే దోషాత్ గుణమఖిలం. అలాగనే మనము ఎప్పుడైతే ఈ హంసద్వంద్వమైనటువంటి ఈ శివపార్వతుల్ని చక్కగా ధ్యానం మనం చేస్తూ ఉన్నామో మనకి కూడా ఈ ప్రకృతి పురుష వివేకము కలిగినటువంటి ఆ జ్ఞానం మనకి కలుగుతుంది. అది ఇక్కడ ఇచ్చారన్నమాట. అటువంటి జ్ఞానాన్ని, అటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని మనం చేస్తున్నటువంటి ధ్యానానికి అర్థం అన్నమాట. అది అందుచేత దీనిని మనం వేరు చేయాలంటే ఏమిటి? ఆ యొక్క స్వరూప చింతన ఉండాలి. ఇటువంటిది ధ్యానం. అందుచేతే ఈ విధమైనటువంటి విషయాన్ని చక్కగా మనకి 38వ మంత్రం అనేది చెప్పింది. ఇక 39వ మంత్రం, తవ స్వాధిష్టాని హుతవహమధిష్టాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం పాంచ సమయాం యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధకలితే దయాద్రాయా దృష్టి శిశిరం ఉపచారం రచయతి. ఈ ప్రకారముగా చక్కగా
ఈ విషయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. తవ స్వాదిష్టాన్ని, ఇప్పుడు దీనిని స్వాదిష్టాన చక్రమునందలి అగ్నితత్వాన్ని ఆశ్రయించి ఏదైతే ప్రకాశమానమై ఉంటున్నదో ఆ సంవర్తమని అగ్ని రూపంలో ప్రకాశించినటువంటి పరమేశ్వరుని ఈడే చక్కగా నేను స్తుతిస్తున్నాను అన్న భావాన్ని చెప్పి అక్కడ సమయ అన్నటువంటిది అమ్మవారికి సమయం అనే ఒక పేరు ఉందన్నమాట. సమయాచార తత్పర మూలాధారిక నిలయ ఈ ప్రకారముగా ఉన్నటువంటిది మహతీ. ఒకవేళ ఈశ్వరునికి ఏమి ఒక కోపం వస్తే ఆ కోపం చల్లార్చడానికి ఏమి అమ్మవారు ఆ శీతలకరణీయమైనటువంటి ఆ ఉపచార పూజతో చక్కనైనటువంటి, లేకపోతే ఆయన కోపం వస్తే 3 లోకాలే దగ్ధమయ్యేటటువంటి పరిస్థితి అవుతుంది అన్నమాట. ఆ త్రినేత్రం తెరిచాడంటే అయిపోతుంది, మొత్తమే భస్మం. అటువంటి విషయాలన్నీ ముందుకు రాకుండా యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే దయాద్రాయ దృష్టి శిశిరం ఉపచారం రచయతి. ఆ విధంగా చక్కగా ఈ స్వాదిష్టాన చక్రములో ఆశ్రయించుకున్నటువంటి ఆ సమర్థమనే అగ్నిరూప ప్రకాశంగా ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుని మనము చక్కగా ధ్యానిస్తే అటువంటి వారు 3 లోకాల్ని దహింపచేయడానికి తగినటువంటి శక్తి, కోపం వచ్చినా అమ్మవారు ఏ విధంగా అయితే చక్కగా దాన్ని దయాదృష్టి చేత దాన్ని శాంతింప అంటే ఏమిటి, అటువంటి ఉపచారం చేత శాంతింప చేసినట్లుగా మనకి కూడా ఈ సత్వరజస్తమో గుణ ప్రకోపము వల్లను ఏమి ఒకవేళ ఆందోళన వచ్చినప్పుడు ఏమి ఆ యొక్క అమ్మవారి దయ పరమాత్మ దయ వల్లను చల్లనైనటువంటి ప్రశాంతమైన మనస్సు ఏర్పడడానికి తగినటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తికి నీ దృష్టియే కారణం అన్నటువంటిది ఈ ఉపాసన బలం. అందుచేత మరిటువంటి ఏమి ఉపాసనా శక్తిని చక్కగా మనందరికీ అమ్మవారు ఇచ్చి ఈ ఆధ్యాత్మికలో మంచి విజ్ఞానం కలిగి ఈ సంసార సాగరంలో ఉన్న తపన శక్తిని పోగొట్టి ఒక శక్తిని సదా రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.